Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట నీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. But even if you should suffer for righteousness' sake, you will be blessed. 1 Peter chapter 3 verses 14. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను దేవుడు మనందరితో కూడా తెలియచేస్తున్నాడు. మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే అని దేవుని యొక్క మాట మనతో సెలవిస్తోంది. చూడండి, ఎవరైతే నీతిని నిమిత్తం జీవిస్తారో, యథార్థంగా బ్రతుకుతారో, వారి జీవితాలలో ఎదురైనటువంటి సమస్యలు, శ్రమలు, అనేక పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటిని బట్టి ఎవరైతే యథార్థంగా జీవిస్తారో వారు ధన్యులే అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో అనేక నిందలు, అవమానాలు, శ్రమలు ఎన్నో దేవుడు భరించాడు మనందరి కోసం. తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించి ఉన్నాడని. అంతటి ప్రేమామూర్తి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుడు నీతిని మాత్రమే వెతకమంటున్నాడు. ఎవరైతే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుతారో వారు దేవుని యొక్క రాజ్యంలో కూడా చోటును సంపాదించుకుంటారు. నీతి నిమిత్తం శ్రమపడిన వారు ధన్యులే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. కనుక మనకు శ్రమలు, నిందలు, మరి పరిస్థితులు ఎదురైనప్పుడు, మరి ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ మనము ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సిందే. అయినప్పటికీ మనం దేవుని యందు విశ్వాసముతోనూ యథార్థంగా మనము ముందుకు సాగిపోవాలి. మన యొక్క హృదయంలో పాపాన్ని తొలగించుకొని దేవుని యొక్క నీతిని మనం ధరించుకోవాలి. దేవుడు మనలను రక్షిస్తాడు. తప్పకుండా మన పరిస్థితులన్నిటిని కూడా చక్కబెడతాడండి. దేవుడు అనుదినము మనకు తోడుగా ఉంటూ తన రక్షణతో మనలను రక్షిస్తూ పరిస్థితులన్నిటిని చక్కబెట్టి మనలను కూడా పోషిస్తున్నాడు. ఈ రోజు మనం ఈ రీతిగా ఉన్నాము, ఈ వాక్యం వింటున్నాము అంటే అది కేవలం దేవుని యొక్క కృపే. ఆయన కృప లేకపోతే మనం ఏమైపోతామో. కనుక దేవుని యొక్క ప్రేమ అనేది ఎనలేనిది. మనమందరమును నీతి నిమిత్తం శ్రమపడిన వారంగాను దేవుని కొరకు మన జీవితాన్ని సమర్పించుకునే అట్టి హృదయము నీవు నేను మనమందరమును కలిగి ఉందుము గాక. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకెన్నో వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో మా అందరితో ఈ వాక్యం నిమిత్తం మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఎవరైతే ప్రభా నీతి నిమిత్తం మరి శ్రమ పడుతున్నారో, అవమానించబడుతున్నారో, అనేక నిందలతో మరి జీవిస్తూ ఉన్నారు దేవా, వారందరి హృదయాలను దేవా ఆనందంతో ఉంచండి. వారు ధన్యుల వలె వారిని దీవించండి, ఆశీర్వదించండి. గొప్పగాను అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ప్రతి కుటుంబాల్లోనూ ప్రతి వ్యక్తికి కూడా దయచేయమని కోరుతున్నాను దేవా. నీతిని అనుసరించడం విషయంలో ప్రభా శ్రమలు ఎదురవుతాయి. అనేక సార్లు ఏవేవో మాకు సంభవిస్తూ ఉంటాయి. కానీ ప్రభా వాటిని ఎదుర్కొని మేము నిలబడే శక్తిని, అట్టి జ్ఞానమును, బుద్ధిని మాకు దయచేయండి. మాలో పాపాన్ని తీసివేసి నీ యొక్క నీతి మార్గమును యథార్థంగా జీవించటానికి మా హృదయములో ఈ పరిశుద్ధతతో మమ్మలను తృప్తిపరచండి. మమ్మలను అభిషేకించి ఆశీర్వదించమని, ఈ వాక్యం వింటున్న వారందరినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.